ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు గోదావరి నీటి మట్టం 25 అడుగులకు చేరుకుంది. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలంలో పెద్దవాగులో 30 మంది కూలీలు చిక్కుకుపోగా వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్ సహాయంతో బయటికి తీశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగి 3 చోట్ల వరద నీరు పొంగి పొర్లుతోంది. అలాగే భద్రాద్రి జిల్లాలో కూలీ పనులకు వెళ్లిన 30 మంది కూలీలు వరదలో చిక్కుకుపోయారు. అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామంలో పెద్దవాగు కాలువ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదలో చిక్కుకుపోయిన కూలీలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో వారిని కాపాడారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి స్వల్పంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వరద నీరు గోదావరిలో వచ్చి చేరుతుండడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు గోదావరి నీటి మట్టం 25 అడుగులకు చేరుకుంది. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.